అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇంట్లో చేసుకున్నామా, బయట నుంచి తెచ్చుకున్నామా అని తెలియకుండా ఉంటది. అంటే అంత టేస్టీగా ఉంటదన్నట్టు. ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు. మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక ప్లేస్‌లో మీల్స్ తీసుకున్నాము. ఆ మీల్స్‌లో ఈ బెండకాయ ఫ్రై అయితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి నేను ట్రై చేసి మీకు చూపిద్దామని అయితే చేస్తున్నాను. చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి కొంచెం శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఆయిల్‌లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలా బూందీలా వేసుకోండి. మా ఇంట్లో బూందీ గిన్నె ఉంది కానీ దీంతో ఇంకా సన్నగా వస్తుందేమో అని ట్రై చేశాను. కానీ లడ్డుగానే వచ్చింది. మీ ఇంట్లో సన్నగా వచ్చేది ఉంటే వేసుకోండి, బాగుంటది. బూందీ వేసి పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే 4-5 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని ఫ్రై చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్లోకి వేసుకొని ఇప్పుడు బూందీని ఇలా క్రష్ చేసుకోండి చేయితో. సన్నగా వస్తే అలాగే కలుపుకున్న ఏం లేదు, కొంచెం లడ్డుగా వచ్చింది కాబట్టి క్రష్ చేసుకుంటే బాగుంటది. ఇందులోకి టేస్ట్ కి సరిపోయేంత కారం, ఉప్పు వేసి వేయనట్టు కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్